ప్రభాకర్ గారు, మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆగస్టు సంక్షోభం తప్పదని మీ పార్టీ నేతలు అంటున్నారు. ఇంతకీ ఏం జరగబోతుందంటారు? ఏం జరగబోతుంది అనేది అయితే మేము చెప్పలేము. కానీ ఆనాటి ఆంధ్రప్రదేశ్లో మనం చూసినట్టయితే అనేక సందర్భాల్లో ఆగస్టు మాసంలో రాజకీయ సంక్షోభం, రాజకీయ సంఘటనలు, రాజకీయ పరంగా కొన్ని ఒక ప్రకటనలు కావచ్చు, నిర్ణయాలు కావచ్చు, ఇంకొక రకమైనటువంటి అంశాలు కావచ్చు జరిగినాయి. కాబట్టి ఈసారి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ఆగస్టు సంక్షోభం ఉత్పన్నమయ్యేటువంటి పరిణామాలు కనబడుతున్నాయి అన్నటువంటి అభిప్రాయాన్ని మా పార్టీ జాతీయ నాయకులు డాక్టర్ లక్ష్మణ్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పటం, మరి కిషన్ రెడ్డి గారు కూడా అనటం, మరి సంజయ్ గారు కూడా మాట్లాడటం మనం చూసాం. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. దాంతోపాటు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్న ప్రతి ఒక్క మంత్రి ముఖ్యమంత్రి అన్నట్టుగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. అదే రకంగా అధిష్టానం కూడా ఆ రకంగానే ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకు కావలసినటువంటి అన్ని రకాల ట్యాక్సుల్ని వసూలు చేసుకుంటూ పాలన కొనసాగిస్తూ ఉన్నది. ప్రభాకర్ గారు, సంక్షోభం తప్పదని మీ వాళ్ళే అంటున్నారు. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతాని మళ్ళీ మీ వాళ్ళే అంటున్నారు. ఏంటి కన్ఫ్యూజన్? అంటే బీఆర్ఎస్ ఖాళీ అవటం ఖాయం అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఒకటి. రెండోది, ఇదంతా మొదటి నుంచి ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కాంగ్రెస్ బీఆర్ఎస్ నడుమ ఒప్పందం అని చెప్పని మేము పదే పదే చెప్పాం కదా. చెప్పిన దాంట్లో అంతర్భాగంగా సాగుతున్నటువంటి ఒక వ్యవహారం ఇది. గతంలో కూడా మీరు చూడండి, కొత్త రాష్ట్రం ఏర్పడ్డది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. చేసిన తర్వాత మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే కదా బీఆర్ఎస్లో కలిసింది, బీఆర్ఎస్లో చేరింది, బీఆర్ఎస్లో ఆ పక్షాన్ని విలీనం చేసింది కూడా కాంగ్రెస్ నాయకులే కదా. కాబట్టి ఇప్పుడు దానికి తిరిగి రిటర్న్ బహుమానంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి ఆ బీఆర్ఎస్ సంబంధించినటువంటి బీగులున్నటువంటి బీఆర్ఎస్ శాసనసభ్యులు ఇప్పుడు కలవటం, మరి జాయిన్ అవ్వటం, మరి ఆ రకంగా విలీనం కావటం జరుగుతుంది అని చెప్పని మేము భావిస్తున్నాం. ఆ రకంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఆ రకంగా రాజకీయాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి ఆ రకంగా పేర్కొనటం జరిగింది. దీనికి కారణం ఏంది, దీనికి ప్రధానమైనటువంటి ఒక అంశం ఏంటి అనే విషయం లోతుగా కనుక అధ్యయనం చేస్తే ఈ రాష్ట్రంలో కొన్ని సంఘటనలపై జరుగుతున్నటువంటి విచారణలు, కొంతమంది కేంద్ర బిందువుగా సాగుతున్నటువంటి ఒక రాజకీయాలు, ఈ యొక్క అంశంలో పరస్పరం కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకరికొకరు ఇంట్రెస్టులు కాపాడుకోవటం కొరకు మరి జరుగుతున్నటువంటి ఒక తీరుతెన్నులుగానే మనం భావించాలి. కాబట్టి ఈ ఆగస్టు సంక్షోభం అనేది మనకి ఎదురయ్యేటువంటి ఒక అవకాశం ఉంది. ఆ రకంగా శాసనసభ్యులు చేరేటువంటి ఒక అవకాశం ఉందని చెప్పని నేను పేర్కొంటున్నాను.